ఫ్రై కోసం ముందుగా మనం ఈ విధంగా బీన్స్ని స్టీమ్ చేసేసుకుంటామండి. బీన్స్ హెడ్ టైల్ కట్ చేసి ఈ విధంగా మనం కింద వాటర్ వేసుకుని పైన స్టీమ్ బౌల్లో బీన్స్ వేసుకుని ఇలా ఉడికే వరకు మనం స్టీమ్ చేసేసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఉడికిపోతుందండి. ఇంకా తర్వాత పాన్ పెట్టేసుకుని దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఒక 7-8 కచ్చపచ్చ దంచుకుని వెల్లుల్లి, టీ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకున్నాము. ఒక 3-4 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా దీన్ని ఫ్రై అవనిస్తాం అనమాట. ఫ్రై అవుతూ ఉండగా కలర్ మారి మంచి అరోమా వస్తున్నప్పుడు మనం దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటామండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా ఇక్కడ వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసుకున్నటువంటి బీన్స్ని వేసేసుకుని చక్కగా టాస్ చేసుకోవాలండి. టాస్ చేసుకుంటూ మనం 2-3 నిమిషాల పాటు ఫ్రై అవనిస్తాం అనమాట. ఎంత బాగుంటుందో చెప్పలేనండి. పైపెచ్చు చాలా ఫైబర్ రిచ్ అనమాట. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ లో అట్లానే కలుపుకుని తినొచ్చు, లేదా మనము